హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు వంకాయ కొత్తిమీర కారం చేసి చూపించబోతున్నాను. కొత్తిమీరని ఇష్టపడే వాళ్ళు వంకాయ ఫ్లేవర్లో తినండి. అసలు వంకాయలు అలానే తినేస్తారు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. 400 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. ఇవి పొడుగు వంకాయలు తీసుకున్నాను. నీట్గా కట్ చేసేసుకొని మనము గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయలన్నిటిని ఆయిల్లోకి దింపుకోవాలి. అన్ని వైపులా 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయలు ఉడకడానికి టైం ఏం పట్టదు కాబట్టి ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఇలా బాగా మెత్తగా మగ్గిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకోవాలి. మనకి ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువే కావాలి. కారం తగ్గట్టు నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీ కారం తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. నేను తీసుకున్న వంకాయలకి ఈ కారం అయితే సరిపోతుంది. చూడండి, మనం గుత్తి వంకాయకి ఎలాగైతే స్టఫ్ చేస్తామో సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లోపల కొంచెం పెడితే సరిపోతుంది. మనకి ఫ్లేవర్ అంతా ఇలానే వస్తుంది. ఇది ఫ్రై కాబట్టి మనకి గ్రేవీలాగా కాకుండా ఇలాగ మెత్తగా లోపల పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఎలాగ చేసుకుంటామో సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసుకుందాము కర్రీ చేసుకునేటప్పుడు. నేను ఇక్కడ మిగిలిన ఆయిల్లోనే నేను ఫ్రై చేసేస్తున్నాను. ఈ వంకాయలన్నిటిని మళ్ళీ ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. మిగిలిన ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా వేయించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కారం ఫ్రై. ఈ కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. అన్ని వైపులుగా టర్న్ చేసుకుంటూ ఈ వంకాయలని మంచిగా వేయించుకోవాలి, విడిపోకుండా. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా బాగుంటుంది. లేదా అట్లాగే ఉట్టిగా తినేవాళ్ళను ఇది లైట్గా ఫ్రై కాబట్టి కొంచెం ఇది కలుపుకొని తినేయచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.